నమస్తే. మళ్ళీ మీకోసం మేము ముగ్గురు మళ్ళీ తిరిగి వచ్చాము. ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను అడిగిన ప్రశ్న మీకు గుర్తుందా? ఇంకోసారి అడుగుతాను. ఒకానొక సమయంలో సీనియర్స్ మిమ్మల్ని మ్యాచ్ కోసం తీసుకెళ్ళి ఆ మ్యాచ్లో మీకు ప్లేయింగ్ లెవెన్లో అవకాశం ఇవ్వలేదని మీ సీనియర్స్ని మీరు ఏమని ప్రశ్నించారో మీకు గుర్తుందా? గుర్తుందండి, గుర్తుంది. చచ్చిపోయిన పాము కంటే కొట్టినాడు గుర్తుంటుంది కదా, కంపల్సరీ గుర్తుంది. రామూర్తిని ఒకసారి అతను మేస్త్రి పని చేసేటప్పుడు ఆపాను. అతను ఆపి గ్రౌండ్ నువ్వు మ్యాచ్ పిచ్చి చేయి, సరే మనం బాగా నా కోసం ఒక 2 రోజులు తన పని వదులుకునేసి గ్రౌండ్ పిచ్ రెడీ చేశాడు. పాపం అతను పని చేయకపోతే అతని ఇంట్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అంత కష్టపడిన మమ్మల్ని ప్లేయింగ్ లెవెన్లో చోటు ఇవ్వలేదు. బహుశా ఒక మంచి రిధంలో ఉన్నాను ఆ బౌలింగ్లో. నేను చాలా ఆ రాత్రి అంతా ఎన్నో కళ్ళు కన్నాను, చాలా ప్లానింగ్ చేశాను. నాకు ఇవ్వకుండా నా బ్యాచ్లో ఒకరికి బ్యాటింగ్ ఆపర్చునిటీ చేశారు. కడుపు మండిపోయింది నాకు. ఆపేయాలని చూశాను మ్యాచ్ని, గోడకు వస్తే కూడా రాని అంటే వాడు ఆడేవాడు, నేను ఆడినవాడా? నేను ఒక ఆపి నేను పిచ్చి చేసిన వాడు డబ్బులు ఇస్తాను నేను. అప్పుడు కూలీ బహుశా 500 అనుకుంటాను మేస్త్రికి. 2 రోజులు ఇవ్వాలని 1000 రూపాయలు పడుతుంది. నా దగ్గర ఇచ్చే స్తోమత లేదు. వాడు నీ వల్ల నేను పనికి పోలేదు, నాకు కనీసం మ్యాచ్ కూడా ఇవ్వలేదు, వాడు నిన్నైనా తీసుకున్నారు సంతోషపడి అది కూడా. అది చాలా బాధేసింది నాకు. నా బ్యాచ్లో ఒకరికి ఆపేస్తే ముగ్గురు ఆపేసి ఉండాలా, ఒకరికి మాత్రం బ్యాటింగ్ ఇప్పించి వాడంత తోపు నేను తాను అంటే నా బౌలింగ్ కంటే వాడు బ్యాటింగ్ గొప్పదా అన్నట్టు. అందుకే నేను అరిచేశాను, మర్యాద నాకు డబ్బులు కట్టేయండి, నాకు వాడికి డబ్బులు కట్టి నాకు మ్యాచ్ ఆపేయండి అన్నాను. దానికి తగ్గట్టు కడుపుతూ పిల్లలు ఎక్కువ వచ్చి తమ్ముడు నువ్వు బౌలింగ్ వేయలేదా, నీ బౌలింగ్ కోసం వచ్చి అన్నట్టు కూడా మాట్లాడు. కాబట్టి ఎక్కువైపోయింది. విపరీతమైన కోపం, రాళ్ళు కూడా ఎత్తి గ్రౌండ్ పైన ఇసిరేసాను. ఒక తట్టుకోలేని ఉగ్రత వచ్చేసింది. నా కెరీర్ మొత్తం ఇట్లా నాశనం చేశారు. నన్ను బౌలర్గా ఆశ చూపించేది అది మొదటిసారి కదండి. చాలాసార్లు నన్ను తీసుకెళ్ళడం, వెనక్కి తీసేయడం, వాడికి మాత్రం బ్యాటింగ్ ఇవ్వడం. చాలాసార్లు వెంటనే నా దోస్తులు రావు. ఇప్పుడు నేను ఏమంటానంటే వర్షపు నీళ్ళు సముద్ర నీళ్ళు 2 స్వచ్ఛమైంది, కానీ వర్షపు నీళ్ళు ఎందుకో బాగుంటుంది, సముద్రం ఒప్పుకుంటుంది. ఈ బౌలింగ్ విషయం నేను ఆ ఇన్సిడెంట్ ద్వారా ఉప్పు నీరు అయిపోయాను నేను. అందరూ వీడు ఏంటంటే అది మీరు అలా డబ్బులు అడగడం ఎంత వరకు? డబ్బులు నేను నా స్వతహాగా అయితే నేను అడగలేదు. నా వలన ఒక జీవితం ఒకటి కరెక్ట్. అది అక్కడున్న ప్రెషర్ వలన అక్కడున్న సీనియర్ తెలుసు అండి. ఇది మంచి క్వశ్చన్, మీరు మంచి క్వశ్చన్. నేను చెప్పాను 2 రోజులు పని ఆపేస్తున్నాడు, వాడికి మీరు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తామన్నాడు. ఇలేదు, అది తప్పు కదా. సీనియర్గా పని చేయొచ్చండి. ఇస్తామని చెప్పిన సీనియర్ ప్లేయర్ ఎవరో గుర్తు చేయొచ్చు అంటే అప్పుడు మా సీనియర్స్ ఎవరు మీకు తెలిసింది? సెలవు అన్న అంటే ఒక బాబు గారు, దూరవసర మామ గారు, రజనీ సార్ గారు, జగదీష్ అన్న, మాధవ్ అన్న, వీళ్ళంతా వాడికి మన టీమే కదా, వాడికి అంత డబ్బులు ఇచ్చేసేది అన్నట్టు మాట్లాడారు. సో వాడి వల్ల వాడి పొట్టకూడి పోయిందన్న బాధతో అట్లా చేసాం. ఇప్పుడు వాళ్ళని మీరు అంత ఆశగా మాట్లాడున్నారు, మీ జూనియర్స్ దగ్గర నుంచి మీరు మర్యాద కోరడం ఎలాంటి ఇదని? అందుకే నేను కోరుకోవడం లేదు కదా. కానీ మీరు ఇంతకు ముందు ప్రశ్నలో చెప్పారు కదా. ఇంతకు ముందు ఎందుకు చెప్పండి, నేను చెప్తానండి. వాడే నన్ను డౌట్ అడగలేదు, నేనే వెళ్ళి చెప్పాను, బాబు నా అనుభవంలో ఇట్లా వేస్తే పడిపోతుందని. వాడు పడిచేమని పెట్టాడు, సరే వదిలేసా. నేను అప్రోచ్ అయ్యి కూడా ఒక సందేశం ఇవ్వడానికి పోతే వాడు తూసుకొచ్చేసాడు. అది నాకు బాధ అనిపించరా, గ్రౌండ్లో మొత్తం మంది బాధ అనిపించింది. మరి ఇంత పెద్ద సీనియర్ ప్లేయర్ ఒక బౌలర్ని వెళ్ళి చెప్పినా కానీ వాడు లెక్క లేకుండా అదే బాల్ వేస్తున్నాడు, అదే అంటే వాడు వదిలేయని అనేసి మీతో నా వదిలేను. సరే నేను వదిలేస్తాను, సరే ఏదో ఒక రోజు వాడు రియలైజ్ అవుతాడని నేను వదిలేస్తాను. తదుపరి ప్రశ్న అదే విధంగా 2021 పలమూల గవర్నమెంట్లో 3 సీనియర్స్ వాళ్ళ జీతాలు వదులుకునేసి వచ్చిన సందర్భంలో మీరు అలాగే ప్రవర్తించారు. దీన్ని ఎంతవరకు మీరు న్యాయం అంటారు? అందుకే నేను సభాముఖంగా క్షమాపణ చెప్పానండి. ఆ రోజు అది నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత మూర్ఖత్వమైన ఆలోచన అది. సీనియర్ని పక్కన పెట్టి ఫామ్లో లేదనుకున్నాను, లేదా స్కోర్ మనకి ఎక్కువ కావాలనుకున్నానో తెలియదు, కానీ లేదా కారీబాల్ అంటే పిల్లలకి భయం పోవాలనుకున్నాను. కానీ నా జీవితంలో నేను చేసిన అత్యంత చెత్త కెప్టెన్సీని కూడా చెప్పవచ్చు. కెప్టెన్ వేరే వారు ఉన్నా కానీ స్టీరింగ్ నా చేతిలోకి తీసుకునేసాను.
అది మటుకి తప్పని ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను కూడా. పైగా ఆ క్షమాపణ match కూడా కూడా చెప్తాను. మనం గెలవలేదు. అవును. అది ఒక గెలవకపోవడానికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నాను. ఆ మ్యాచ్ నేను చేసిన దుర్మార్గపు పని వలన ఆ రోజు ఆ మ్యాచ్ ఓడిపోవడానికి Okay. కారణమైంది. నాకు నచ్చిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జస్రదా. మేము 2024 ఆర్పీఎల్లో కూడా ఇద్దరు ఓపెనింగ్ వెళ్ళాం. ఆ సీజన్లో కప్పు కొట్టాం. అది కాకుండా బయట టోర్నమెంట్లు కూడా చాలా వరకు వెళ్ళాం. ఒక్కసారి కుదురుకున్నాడంటే దసరాని అవుట్ చేయడం కష్టం. అలాంటి బ్యాట్స్మెన్ని మీరు ఎలా ప్రిపేర్ చేయగలుగుతారు మీ టీం నుండి? ఈ IPL 6లోనా ఇప్పుడు ఒక ఇంతవరకు మీరు అడిగిన ప్రశ్నలో ఎవరు తన వీక్నెస్ చెప్పడం లేదండి. IPLలో మాత్రమే నేను బాగా ఆడడానికి కారణం ఏంటంటే ప్రతి బౌలర్ వేసే బాల్ నాకు తెలుసు, ప్రతి బ్యాట్స్మెన్ ఆడే ఏరియా నాకు బాగా తెలుసు అండి. దీన్ని బట్టి ఒక బౌలర్కి ఎలాంటి బౌలింగ్ వేయాలి తెలుసు, ఒక బ్యాట్స్మెన్కి ఎలాంటి బౌలింగ్ తెలుసు. దీన్ని బట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వీక్నెస్ పాయింట్ నాకు తెలుసు కాబట్టి ఆన్ ది స్పాట్ నేను దాన్ని అప్లై చేస్తాను. ఓకే, యంగ్ డెవిల్స్ టీమ్ ప్లేయర్ మిస్టర్ భాను ప్రతి మ్యాచ్ కి 50 రన్స్ చేస్తానని ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేసి ఉన్నారు. అలాంటి బ్యాట్స్మెన్ ని అంటే మనం లాస్ట్ ఇదివరకే చూసుండొచ్చు RPL 5 లో 18 బాల్స్ లోనే 50 సాధించి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. అలాంటి బ్యాట్స్మెన్ ని మీ టీం గాని మీ టీం బౌలర్స్ గాని ఎలా ఆపగలరు? ఆపడం ఆపకపోవడం అన్నది మ్యాచ్ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఏ టీం అయితే తక్కువ తప్పులు చేస్తారో ఆ టీము ఓడిపోతుంది, ఎక్కువ గెలుస్తుంది. బహుశా అతను ఏ కాన్ఫిడెంట్ అట్లా చెప్పారు నాకైతే తెలియదు, కానీ మా టీం పైన ప్రస్తుతం మేమున్న రిథంను బట్టి ఏ మాత్రం ఛాన్స్ అనేది ఇవ్వము, కంపల్సరీగా అయితే ఇవ్వమండి. ఎందుకంటే అట్లా మోటివేట్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా ఒకవేళ దాన్ని మించి చేశారంటే ఓకేనా, అది చాలా మంచితనం అని చెప్పొచ్చు. ఎవరికి భానుకనే కాదు, ఏ టీం ప్లేయర్ కానీ ఏ మాత్రం ఒక్క రవ్వ కూడా కుదురుకునే అవకాశం ఇవ్వకూడదు, మొదటి దెబ్బకే వేసేయాలా అని ప్లాన్ అయిపోయాం. చాలా కసిగా ఉన్నారు. అవునండి, అవును, చాలా అయితే చాలా. మాకు ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా నేను తీసుకున్నాను. మీ చిన్ననాటి బౌలర్ కోచ్ ఎవరు? చిన్ననాటి బౌలింగ్ కోచ్ అంటే నన్ను బాగా చాలా తీసింది గంగాయమ్మ, మొట్టమొదట మనకి నేర్పించింది. అటు తర్వాత చిరంజీవి అమ్మ నేర్పించాడు. నా పైన ఎక్కువ ప్రభావం చూపించింది ఒరిజినల్ కోచ్గా తయారైంది మాత్రం మాధవ్ అన్న నేర్పించిన టెక్నిక్స్ ఏ బౌలర్ నేర్పించలేదు. ఎలా అంటే బాల్ని బట్టి నేర్పించిన గురువులు ఉన్నారు, కానీ రాయిని బట్టి నేర్పించిన వ్యక్తి ఎవరూ లేదండి. నేను ఎంత ఎక్సలెంట్ బౌలర్ అయ్యానో నా బౌలింగ్లో ప్రాక్టీస్ చేసిన రామరాజ్ అంత ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ అయ్యాడు. నేను రాయితో బౌలింగ్ వేస్తే ఒక్క రాయి కూడా వదలడు, కాళ్ళు తగిలించకుండా పర్ఫెక్ట్ డిఫెన్స్ ఆడేవాడు. అందువల్ల ఏ టీం ప్లేయర్లు అతనికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు, అతను బాగా సెటిల్ అయ్యాడు. ఒక్క రాయి కూడా మిస్ అవ్వదు, ఒక్కసారి కాళ్ళు వదలదు, అంత ఎక్సలెంట్గా ఆడేవాడు. రాళ్లతోనే స్పిన్ చేసిన ఏకైక గంట అది నాదే అండి. అట్లా రెడీ చేశాడు. ఒకే స్టెప్ పెట్టి నేర్పించడం, 2 స్టెప్స్ పెట్టి ఆ మధ్యలో నేర్పించడం. మీరు నమ్మతారో నమ్మరో, బ్యాట్స్మెన్ నిలబడుకున్నప్పుడు ఆ 2 కాళ్ళ సందుల మధ్య గ్యాప్లో క్లీన్ బౌల్డ్ చేసి నేర్పించిన ఒకే ఒక వ్యక్తి మాధవన్న మాత్రమే. అందుకే ఆ మనిషి నన్ను కొట్టినా దెబ్బలు తిన్నా, బయట పక్కన పెట్టినా దెబ్బలు తిన్నా, నువ్వు వద్దురా అని చెప్పినా దెబ్బలు తిన్నా, 4 గంటలు నిద్ర లేపినా లేచినా, 10 దాకా చర్చి దగ్గర ప్రాక్టీస్ ఇచ్చినా నేర్చుకున్నా. చాలా అద్భుతమైన కోచింగ్ ఇచ్చాడు. కోపం ఎక్కువ కాబట్టి అన్నతో ఎక్కువ రోజులు నేను ఉండలేకపోయాను. ప్రతిదాన్ని కొట్టాడు, చెప్పినట్టుగా చేయకపోతే కొట్టేస్తాడు. కానీ ఇంత ముగ్గురులో నన్ను బాగా వాడింది మాత్రం జగదీష్ అన్న, భుజ్బామ్ అన్నారు. పాలమంగళం మ్యాచ్లో ఇక్కడ వేస్తే మ్యాచ్ గెలుస్తామని చెప్పారు. అదే ప్లేస్లో దించాను, మ్యాచ్ని టర్న్ చేశాను. కళత్తూరులో అట్లే మ్యాచ్ పిచ్చిలో చూపించేశాడు. ఇక్కడ బాలి భూషమాముడు మర్చిపోకూడదు. ఒక మెరాక్ నా లైఫ్లోనే ఒక మర్చిపోయిన మ్యాచ్ అంటే ఒక పాలమంగళం, ఒక కళత్తూరు. ఒక టీంని సర్వనాశనం చేశాను నా బౌలింగ్తో. నాకు సపోర్ట్ అట్లా ఇచ్చారు, బికాస్ ఆఫ్ సీనియర్ గైడెన్స్ అని చెప్తాను. ఈ విషయంలో మాత్రం సీనియర్ గైడ్ వాళ్ళకి లేకపోతే ఆ మ్యాచ్లో నా ప్రతిభ లేదు. ఇప్పుడు మీరు మాధవ గురించి చెప్పారు కాబట్టి సెల్వన్న కూడా నేను చాలా వరకు
బాల్ ఎలా పట్టుకోవాలని మొట్టమొదట నేర్పించిన వ్యక్తి అతనండి. నీకు కోచింగ్ ఇచ్చిన మీ అన్న, మీ ఆప్తులు, అలాగే మా ఆప్తులు కూడా మాధవన్న గారు ఒక టీం కెప్టెన్ గా ఉన్నారు ఇప్పుడు RPL 6 లో, సచిన్ సెలెక్టర్. ఆ టీంలో బేబత్సం అనే యంగ్స్టర్స్ ఉన్నారు. అంటే బౌలింగ్ బ్యాటింగ్ రెండు చేయగల సామర్థ్యం ఉంది వాళ్ళకి. అలాంటి టీము ఇప్పుడు మీరే చెప్పారు, మాధవన్న కోచింగ్ ఇస్తే నాలాగా మారుతారు ఒక ప్లేయర్ అని. అలాంటిది ముగ్గురు నలుగురు ఆల్రౌండర్ ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఎలాంటి కోచింగ్ ఇస్తారో ఇంకా చెప్పనవసరం లేదు. అలాంటి కోచింగ్ అనేది ఇస్తారు మాధవన్న గారు. అలాంటి టీంని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇప్పుడు మాధవన్న కోచింగ్ లో ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఒక మైనస్ పాయింట్ ఉందండి. నేను అతనికి దూరం అవడానికి కారణం అదే. ఎంత బాగా నేర్పిస్తాడో అవుట్పుట్ రాకపోతే వెంటనే పక్కన పెట్టేస్తాడు. అది నచ్చకుండా నేను బయట వచ్చేస్తాను. చాలా కోపం ఎక్కువ అతనికి. అతని స్థాయికి తగ్గట్టు ఆలోచిస్తాడు కానీ పిల్లవాడి స్థాయికి తగ్గట్టు ఆలోచించడు. అలాంటి బాల్ వేయాలని కోరుకుంటాడు, అది మన వల్ల కాదు. ఈ విషయంలో కెప్టెన్గా నా ఎంతవరకు సక్సెస్ అవుతాడని మాత్రం డౌట్ అయితే నాకు ఉంది. ఎందుకంటే నేను అందరితో కలిసిపోయి చాలా ఓపిక నేర్పించాను. నన్నే పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు ఈ మధ్యకాలంలో, అది నేను చూశాను. ఆ అన్న కూడా వాళ్ళ టీంలో ఇస్తారని నమ్మకం అయితే నాకైతే లేదని. బహుశా ఆ టీం పిల్లగాళ్ళు ఇంకా ప్రస్తుతం అన్ని టీం పిల్లలు అట్టే ఉన్నారు. సీనియర్ని లెక్క పెట్టడం లేదు. బహుశా మంచి కోచ్ అతను. అతని ఇచ్చే సందేశాన్ని ఏమాత్రం తీసుకోరనే అనిపిస్తూ ఉంది నాకు. ఒకవేళ తీసుకుంటే ఓకేనే, అది మంచి టీం అయ్యే అవకాశం ఉంది. ఓకే, తీసుకోరు ఓపెన్ చెప్తాను. ఆ అన్న ఇచ్చే సలహాలు అయితే తీసుకో. ఆ అన్నే కాదు, ఎవరు ఇచ్చి సీనియర్స్ ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదు. T20 మూడ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పేది నేనే వినేది. నాకు తెలుసులే ఎట్లా అంటున్నాను కాబట్టి బహుశా అన్న ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవ్వచ్చని నాకు అనిపిస్తుంది. RPL 3లో సీజన్ 3లో మీరు కోచ్గా ఉంటానని మాట ఇచ్చారు. అప్పుడు మాధవ్ సెలెక్ట్ టీంలో మేము ఆడాం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. మేము ఆడాం. అప్పుడు మీరు మాట ఇచ్చారు మీ టీంకి నేను కోచ్గా ఉంటాననేసి. అది మీకు గుర్తుందో లేదో. అదే RPL 2లో మీరు కోచ్గా ఉండి విరాట్ ఫోర్స్ టీంని గెలుపు వైపు తీసుకెళ్ళి గెలిపించి కప్పు వాళ్ళ చేతిలో ఇచ్చారు. అలాంటిది RPL 3లో నక్కం బ్రదర్స్ అని టీం ఉండింది. ఆ టీంలో మీరు మాట ఇచ్చారు నేను కోచ్గా ఉంటాను మీకు అనేసి. మీరెందుకు ఆ టీం ఆల్రెడీ ఫస్ట్ 2 మ్యాచ్ మేము గెలిచేస్తున్నాం, 3rd మ్యాచ్ ఓడిపోయాం, 4th మ్యాచ్ లో మీరు వచ్చి ఆడి ఎందుకు మా టీంని ఫైనల్ తీసుకెళ్ళలేదు? 2 కారణాలు ఉందండి. మొదటి వైద్యపరమైన కారణాలు. ఆ ముందు సంవత్సరం ఆడాను కాబట్టి అది తర్వాత ఎఫెక్ట్ చూపించింది, అది ఒకటి. రెండవ రీజను నా అవసరం పెద్దగా అనిపించలేదు ఆ టీంకి, ఎందుకంటే మంచి ప్లేయర్స్ ఉన్నారు. మూడవ రీజను మాధవన్న ముందు ఎవరి మాట చల్లదు. ఇది ముమ్మాటికి విశ్వ సత్యం. ఇది మాధవన్న కెప్టెన్ ఉంటే అన్న మాటే వేదం. ఆయన పదే ఫీల్డింగ్ మారాలంటే మారాలి. అతను పిలిచిన బ్యాట్స్మెన్ రావాలి, అతనికి ఇచ్చిన బౌలర్ తీసుకోవాలి, అతను ఏం చెప్పాలి చేయాలి. అందువలన నా మాటకి ఏ మాత్రం కనీసం 0.000% కూడా వాల్యూ లేదని నాలో నేనే ఊహించుకొని మనం వెళ్ళి చెప్పి దాన్ని ఎందుకు నిష్ప్రయోజనం చేయడం అని, విలువ లేని చోట ఉండకూడదు అనిపించి తనకి చేదోడు వాదోడుగా అందు ఉన్నాడు కదా మన అవసరం. విరాట్ ఫోర్స్ అలా కాదండి, నన్నే నమ్ముకున్నారు. ఓపెన్గా చెప్పాలంటే నువ్వు వస్తే గెలుస్తాను అన్నాడు కాబట్టి నా విలువ ఇచ్చాడు, నా మీద డిపెండ్ అయ్యాడు. నాలో ఉన్న ఏదో ఒక క్యాపబిలిటీని బయటకు చూపించాలనుకున్నాను కాబట్టి ఒక ప్రయత్నం చేశాను. అది బ్రహ్మాస్త్రం అయిపోయింది. ఇటుపక్క టీంలో నాకు ఏమాత్రం లేదు కాబట్టి నేనే సముఖత చూపించలేదు. అన్న దగ్గర నా పప్పులు ఉడకదు అనుకున్నాను కాబట్టి నేను ముందుకు పోలేదు. అంతేగాని వ్యక్తిగత కారణాలు ఏది లేదండి. తీసుకుంటే ఇస్తాం, తీసుకున్న వాళ్ళకి మనం ఏమి ఇచ్చేది. నా కోచ్ చెప్పించిన అతను నేనే చెప్పించేది అన్న ఒక కారణంతో నేను దాన్ని అట్లే జీవ సమాధి చేశాను. ఓకే, నాటి తరంలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు, ఎందుకు? ఇప్పటి తరంలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు, ఎందుకు? ప్రస్తుతం తరంలో నా అంత కసి కానీ, నాలో ఉన్నంత కమిట్మెంట్ కానీ, నాలో ఉన్నంత కొత్త తరహా ఆలోచన కానీ, లేదా
నేను ఎంత విధేయత సీనియర్ దగ్గర చూపించాను నేర్చుకున్నాను అంత కానీ నాకు ఎవరి దగ్గర కనిపించలేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను బాధితున్నేమో, అందువలన నేను ఎవరిని అయితే అలా నమ్మేవాడిని అయితే వాళ్ళు పిలిచిన మ్యాచ్ కూడా పోయి ఉండేవాడిని. సిద్ధార్థ కాలేజీలో ఒకసారి వచ్చి, సార్ మీరు రాయపేడ మీ పల్లెలు ఆడుతున్నాం సార్, సూపర్, చాలా కళతూరుకి వెళ్ళాను. సీనియర్గా రాకుండా వరకు సంతోషమే. ఆ మరుసటి ఈ పక్క చెవులు కూడా వచ్చింది ఫస్ట్గా మన పిల్లకాయలు సీనియర్ లేదు అని. అది ఎందుకో ప్రస్తుతం అయితే నాకు ఎవరు లేదండి, ఓపెన్గా చెప్తాను. వాళ్ళ మనుషులు నొప్పించాలని కాదు, మీకన్నా ముందు తరం లేదా మీతో పాటు ఉన్నోళ్ళు, మీకంటే ముందు ఉన్న వాళ్ళు, మీ ప్రెజెంట్ అంటే కాదు మీ తర్వాత వాళ్ళు, మీకంటే ముందు వాళ్ళు మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం? ఏ ప్లేయర్ అంటే ఇష్టం అంటే జాన్సన్ మామని బాగా లైక్ చేసేవాడిని. ఒక బాల్ని ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చేయగలడు, ఒక రిథమ్ స్టైల్ ఉండింది అతని బౌలింగ్, ప్లస్ ఒక బౌలర్ గాను యూస్ అయ్యేవాడు టీంకి, ఒక బ్యాట్స్మెన్ గాను యూస్ అయ్యేవాడు. అజిత్ అగార్కర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆ స్టైల్ ఆఫ్ బౌలింగ్ వేసేవాడు ఆయన. అప్పుడప్పుడు బ్యాటింగ్లో చేదోడు వాదుడుగా ఉండేవాడు. తర్వాత మాధవన్ అంటే చాలా బాగా ఇష్టం. వీళ్ళిద్దరు ఆల్రౌండర్ కోవలో నాకు. ఇంకా బ్యాట్స్మెన్లు ఉన్నారు, బౌలర్లు ఉన్నారు, స్పెషలిస్ట్ బౌలర్లు, వాళ్ళపైన నాకు పెద్దగా వీళ్ళిద్దరి పైన నాకు వీళ్ళిద్దరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని. ఓకే, ఒక క్రికెట్ ప్లేయర్ అంటే ఇటు బ్యాటింగ్ ఆడాలి, ఇటు బౌలింగ్ చేయాలి అన్న ఈ ఇద్దరిని మాత్రం నేను కొంచెం బాగా ఎక్కువ మెచ్చుకున్న రోజులు, అనుకరించిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నాకు నచ్చిన బౌలర్లో మీరొకరు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలరు, దానికోసం ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ తీసుకుంటారా? నాకు అర్థం కాలేదు మీరు అడిగే విధానం. నాకు నచ్చిన బౌలర్లో మీరొకరు. మీరు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలరు, దానికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? అవునండి, మీరు ఆల్రెడీ నేను చెప్పాను. యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చూస్తాను నేను. ఎక్కువగా ఇంటర్వ్యూస్ మాట్లాడుతూ ఉంటారు, పోస్ట్ ప్రజెంటేషన్, ప్రీ ప్రజెంటేషన్ అని. ఈ వీడియోలు చూస్తాను, స్టాప్ చేస్తాను, ఏ పాయింట్ హైలైట్ చేస్తున్నాను, స్టార్ బౌలింగ్, బ్రెట్లీ బౌలింగ్ ఎలా పట్టుకోవాలి, ఇవి ఎక్కువగా ఉన్నాను. బహుశా నేను కోచ్ కొన్నా లేదా నేను టీంలో ఆడిన ప్రతిసారి ఏదో ఒక వీడియో బౌలింగ్ రిలేటెడ్, బ్యాటింగ్ రిలేటెడ్ నేను పెడుతూనే ఉంటాను. ఈ పని ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాను. ఇదొకటి. కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తాను నేను, మీకు ఇచ్చిన పెట్టి వేయడం, లేదా వేరే ప్లానింగ్ చేయడం, ఇలా నేనే మ్యాప్లు గీయడం, ఇట్లా పోతే వ్యాగన్ వీల్ చూసుకో, అనుభవం చెప్పినట్టు వ్యాగన్ వీల్ చూసుకో. కంపల్సరీగా నన్ను నేను నిరంతరం ఎంత సైన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. ఒక చిన్న పిల్లలు 6 కొట్టేస్తే తక్కువలేను, అది కామెంట్ చేస్తాను కాబట్టి కంపల్సరీ నేను టీం అనుకున్న రేంజ్ కంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తాను. చాలా సేపు అయింది, అన్నకి కొంచెం వాటర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మీరు ఒక బౌలర్గా బ్యాట్స్మెన్ యొక్క వీక్నెస్ ని ఎలా పసిగడతారు? నాకైతే నిజంగా ఈ టెక్నికే తెలియదు. మా సీనియర్లు ఒకరేని కాదు, అందరూ ఇది నేర్పించారు. ఒకరు కళ్ళను చూడు, ఆఫ్ సైడ్ చూస్తున్నాడు ఆఫ్ సైడ్ ఆడతాడు, లెగ్ సైడ్ చూస్తే లెగ్ సైడ్ ఆడతాడు. ఇంకొకరు వచ్చి వాడు స్టాండ్స్ని చూడు, ఒక బ్యాట్స్మెన్ వచ్చి స్టాండ్స్ నేర్పించారు. ఇంకొకరు వచ్చి వాడు పట్టుకున్న గ్రిప్ చూడరు, లేదా వాడు ముందుకు వస్తున్నాడు కీపర్ వచ్చి నేర్పించారు. ఇవి అందరి ప్రభావం ఈ విషయం. నేను ఒక్కరినే చెప్పలేను కాబట్టి తలో 11 మంది ప్రభావం నా పైన ఉంది కాబట్టి ఈ 3 బాగా ఎక్కువగా ఫాలో అవుతాను. ఓకేనా. ఇందులో స్లెడ్జింగ్ కూడా నేర్పించినారు నాకు. స్లెడ్జింగ్ నేర్పించారు. టెంప్ట్ చేయడం ఎలా అనేది మాధవ్ నేర్పించారు. రెచ్చగొట్టాలా, వాడిని ప్యూలియన్ పంపించాలనేది నేర్పించాడు. ఇక చాలా వరకు ఉన్నాయి, చాలా అందరూ హైలైట్. మీ టీంను ఉద్దేశించి యంగ్స్టర్ మాధవ్ సెలెక్ట్ టీం నుంచి ఆల్రౌండర్ గణేష్, నేను పవర్ హిట్టర్స్ పైన కసిగా బ్యాటింగ్ చేయాలని ఉంది అని చెప్పారు. అది ఎందుకంటే వాళ్ళు గ్రూప్ లో పెడుతున్న మెసేజ్ చూస్తే నాకు ఏమో వాళ్ళపైన కోపంగా ఉంది, నేను వాళ్ళపైన బ్యాటింగ్ కసిగా చేయాలి అని నాకు అనిపిస్తా ఉంది అని చెప్పారు. అతన్ని ఎలా మీరు ఆపగలరు? నేను ఒకే ఒక డైలాగ్ చెప్తాను అతనికి మాత్రం.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, మళ్ళీ కొద్ది నిమిషాల్లో మీ ముందుకు వస్తాను.